ఈ సాధించిన శక్తి కావాలి. ఎలాంటి శక్తి కావాలంటే, ఒకటి ఫిజికల్, శారీరక శక్తి కావాలి. దానికోసం కొంత అభ్యాసం చేయాలి, ఎక్సర్సైజ్, యోగా చేయాలి. ప్లస్ మానసిక శక్తి కావాలంటే ఆధ్యాత్మిక శక్తి. కొంత రోజు ఇష్టదైవం నీకు ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుడు సక్సెస్గా అలా చేసేది నేను సక్సెస్గా అనుభవించలేదు. జ్ఞానం శక్తి కదా. ఐదవ శక్తి చాలా ముఖ్యం. చాలామంది ఏమంటారంటే, చాలామంది నువ్వు పేరేంటి సంధ్య నేను చాలా తెలియదు అనుకుంటున్నాను. మీ క్లాస్లో ఫస్ట్ వస్తుంది అదే ఒకటి మీకు తెలుసా? ఇదో సంధ్య నేను క్లాస్లో ఫస్ట్ వస్తాను, అన్నీ ఫస్ట్ వచ్చేస్తున్నాను. దాంతో క్లాస్లో ఫస్ట్ అందరూ అక్క నాకు చెప్పాలంటే సరే సంస్కారం చెప్తాను. కానీ నేను ఒక్కదాన్ని ఏదైనా చేయగలను అని అనుకుంటాను. సో స్కూల్ కాంపిటీషన్ అవుతుంటాయి, ఏదైనా క్విజ్ కాంపిటీషన్ అవుతుంది. ఒక టీంని పంపిస్తాను. టీం కింద ఒక 5-6 కలిసాను. టీంలో ఫస్ట్ అయినప్పటికీ, మీకు అపారానికి జనరల్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ, నీ దగ్గర గొప్ప టెక్నిక్ నైపుణ్యం అంతా ఉన్నప్పటికీ కూడా, నువ్వు హై స్కూల్లో ఉంటూ కాలేజ్ స్టూడెంట్స్ నువ్వు రంజీ ట్రోఫీ ఆడగలంత శక్తిగా కూడా అయినప్పటికీ కూడా టీంలో ఏమడాలి అంటే, మనకన్నా బలహీనలు ఉండొచ్చు, మనకన్నా బలవంతులు ఉండొచ్చు, అందరితో కలిసి వెళ్ళేటువంటి శక్తి అటువంటి తత్వం, దాన్ని సహకారం. సహకారం అంటే ఒక కోఆపరేషన్. మనకన్నా తక్కువ వాళ్ళు ఉంటారు, తిరిగి తక్కువ వాళ్ళు ఉంటారు, తిరిగి ఎక్కువ వాళ్ళు ఉంటారు. అందరికీ కలిసి పనిచేసే తత్వం. ఈ తత్వం లేకపోతే ఒంటరిగానే మనం మిగిలిపోతాం. నేను మీరు వెళ్తే ఏం కలిసేది అనుకుంటే వాళ్ళు ఉంటారు. దానివల్ల నష్టపోయేది నీకు తెలివితేటలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, క్రియేటివిటీ ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు ఎవరి నుంచి కొంతమంది నవ్వుతూ అలా కాదమ్మా వినాలనిపిస్తుంది. ఇది సమాజంలో బాగా ఇవి ఎందుకు చెప్తున్నానంటే, ఇటువంటి వ్యక్తులు చూసి మనం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి?